ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడాను ఒక్కొక్క తల్లి ఉంటుంటారు. కానీ జగత్తులో గల సర్వ మానవులకును ఒకే తల్లి. ఆ తల్లిని మనము గుర్తించాలి. భౌతికమైన జగత్తునకు, లౌకికమైన జీవితమునకు పారమార్థికమైనటువంటి ఒక తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టం. ప్రవృత్తి మార్గమున ప్రయాణం చేసే ప్రతి వ్యక్తికి కూడాను దివ్యత్వం అర్థం కావటం చాలా అవసరం. కానీ ప్రతి మానవునకు ఒక మాతృదేవి ఉంటున్నది. ఆ దేవిని అనుసరించినటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడాను కలగవు. ఆ తల్లి త్రికాల భాగ్యమైనటువంటిది, త్రిలోకములకు హెడ్ అయినటువంటిది, త్రిగుణములకు అతీతమైనటువంటిది ఈ సత్యం. ప్రాకృతమైనటువంటి తల్లులు మరణించవచ్చు, మార్పు చెందవచ్చును, ప్రదేశాన్ని మార్చవచ్చును. కానీ ఈ తల్లి సత్యం అనేటువంటి తల్లి ఏ దేశమునకైనా, ఏ కాలమునకైనా, ఏ వ్యక్తికైనా ఏనాటికి ఒక్కే తల్లి. ఇట్టి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, సమంజసమైన, సారభూతమైనటువంటి ఒక తల్లి సత్యం. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను తల్లిగా భావించి, విశ్వసించి అనుసరించటం అత్యవసరం. సత్యమునకు మార్పు లేదు. త్రికాలములు ఎందుకు ఏకస్వరూపాన్ని ధరించేటువంటిది ఈ సత్యం.